వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ సెషన్. ఇంతకుముందు డేటా సఫిషియన్సీలో మోడల్ 1 అంటే 5 కండిషన్స్ ఇచ్చి స్టేట్మెంట్ 1 అయితే 1 అని రాయడం, స్టేట్మెంట్ 2 అయితే 2 అని రాయడం, ఐదర్ 1 ఆర్ 2 అంటే 3 అని రాయడం, నన్ అంటే 4 అని రాయడం, టుగెదర్ అంటే 5 అని రాయడం చూసాం. ఇప్పుడు కొద్దిగా మార్చి మోడల్ 2 ఇస్తున్నాం. చూడండి డైరెక్షన్స్లో కనుక చూస్తే ఈచ్ క్వశ్చన్ గివెన్ బిలో ఈజ్ ఫాలోడ్ బై వేరియస్ స్టెప్స్ రాయాలండి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ బిలో ఈజ్ ఫాలోడ్ బై వేరియస్ స్టెప్స్. సమ్ ఆర్ ఆల్ ది స్టెప్స్ మే బి రిక్వైర్డ్ టు ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, ఫ్రీక్వెంట్గా పీఓస్లో అడిగే మోడల్. ఆల్ బ్యాంక్స్ ఈచ్ క్వశ్చన్ గివెన్ బిలో ఈజ్ ఫాలోడ్ బై వేరియస్ స్టెప్స్. Some or all the steps may be required to find the correct answer. In each case, decide the steps which are both correct and necessary to answer the question, and accordingly choose your answer. In each case, decide the steps which are both correct and necessary to answer the question, and accordingly choose your answer. If all the steps are not given, ఒకవేళ అన్ని స్టెప్స్ ఇవ్వనట్టయితే choose the ones out of the given steps which are correct as well as necessary. If all the steps are not given, choose the ones out of the given steps which are correct as well as necessary. ఇది ప్రాబ్లం, అక్కడికి కండిషన్స్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. ఏ టాయ్ కార్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹3,000 at a loss of 20%. What will be the gain or loss percent if it is sold for ₹5,000? A toy car is sold for ₹3,000 at a loss of 20%. What will be the gain or loss percent if it is sold for ₹5,000? అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే 20% నష్టానికి ₹3,000 ఒక బొమ్మ కార్ని అమ్మారు. ఇదే కార్ని కనుక ఒకవేళ ₹5,000 అమ్మితే లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా, లాభ నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. దీని కండిషన్స్ ఏమి ఇచ్చాడో అది చూద్దాం. ఏ, డిటర్మైన్ ద గెయిన్ ఆర్ లాస్ బై సబ్ట్రాక్టింగ్ ద కాస్ట్ ప్రైస్ ఫ్రమ్ ₹5,000. ఏ, డిటర్మైన్ ద గెయిన్ ఆర్ లాస్ బై సబ్ట్రాక్టింగ్ ద సిపి ఫ్రమ్ 5,000. Next B, determine the cost price from the loss percent given. Determine the cost price from the loss percent given. C, determine the gain or loss percent. C, determine the gain or loss percent. ఇలా మీకు ప్రతి క్వశ్చన్ అంటే ఈ మోడల్లో నేను చెప్తున్నాను, ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, తర్వాత ఇలా 3 కండిషన్స్ ఏబిసి అని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరంతా అనాలిసిస్ చేసిన తర్వాత మీ ఆన్సర్ 1 అని రాయాలి. ఎప్పుడు? ఇఫ్ ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ నెససరీ. ఏలో ఇందులో ఈ ఏలో ఇఫ్ ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ నెససరీ యువర్ ఆన్సర్ మస్ట్ బి 1. If only A and C are correct and necessary, your answer must be 2. A and C కలిపి కనుక కరెక్ట్ అండ్ నెససరీ అయితే 2 అని రాయాలి. If only B and C are correct and necessary to be performed in the order of CB, B and C correct and necessary కరెక్టే, మళ్ళీ that should be performed in the order of CB అంటే ముందు C తర్వాత B ఆపరేట్ చేయాలి. సో ఈ కండిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ నెససరీ అయితే ఆన్సర్ 1, ఓన్లీ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ అయితే ఆన్సర్ 2, ఓన్లీ బి అండ్ సి ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సిబి అయితే 3. నెక్స్ట్ 4th కండిషన్,
ఆల్ ద స్టెప్స్ ఏబిసి ఆర్ కరెక్ట్ అండ్ నెసెసరీ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఏబిసి. అన్ని స్టెప్స్ కావాలి, ఏబిసి ఆర్డర్లో రాయాలి, అప్పుడు ఫోర్త్ యూ హ్యావ్ టు ఆన్సర్ యాజ్. నెక్స్ట్, ఆల్ ద స్టెప్స్ ఏబి అండ్ సి ఆర్ కరెక్ట్ అండ్ నెసెసరీ బట్ ద ఆర్డర్ మస్ట్ బి బిఏసి అట. టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ బిఏసి అయితే కనుక యూ మస్ట్ ఆన్సర్ ఇట్ యాజ్ 5. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, all the steps A, B and C are correct and necessary, but to be performed in the order of ABC, you have to answer as 4. If all the steps A, B and C are correct and necessary and to be performed in the order of BAC, your answer must be 5. అంటే ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడండి మనకు? 5 ఆప్షన్స్ ఇచ్చాడు, 3 స్టెప్స్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ 3 మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మనం కనుక గమనించినట్టయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడండి? ₹3,000 ఇచ్చాడు. అలాగే లాస్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. అడిగేది ఏంటి? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయగలమా? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సో ఈ విధంగా చేసినట్టయితే 100/100 మైనస్ లాస్ ఎంత? 80 ఇంటూ 3000. సో ఇది ఒక క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. 8 1s 8, 3s 24, 6 మిగులుతుంది 60, 8 7s 56.5. సో 37.5 అవుతుంది. అంటే ఏమవుతుందండి? ఇది 3750 అవుతుంది. సో ఇది కాస్ట్ ప్రైస్గా మనం రాయొచ్చు. కాస్ట్ ప్రైస్ నాకు వచ్చింది. కాస్ట్ ప్రైస్ నాకు వచ్చిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 3,750 రూపాయలని నేను 5,000 రూపాయలకు అమ్మితే నాకు లాభమా నష్టమా? ఆబ్వియస్లీ యూ విల్ బీ హ్యావింగ్ ద 5,000 రూపాయలకు అమ్మితే ఎంత ఉంటుంది అంటున్నాడు. సో ద ప్రైస్ దిస్ ఈజ్ 3,750 అండ్ దిస్ ఈజ్ 5,000, డెఫినెట్లీ యూ విల్ బీ అండర్ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే గెయిన్ ఈక్వల్ టు ఏం రాస్తారు చూడండి. గెయిన్ ఈక్వల్ టు ఏం రాస్తారు? 5,000 మైనస్ 3,750 అంటే గెయిన్ వాల్యూ వస్తుంది. గెయిన్ పర్సంటేజ్ వాల్యూ కావాలంటే గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఫస్ట్ ఏం చేసాం మనం? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాం. ఈ విధంగా ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కొని ఏ ఫార్ములాలో వాడి 100/100 మైనస్ లాస్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, ఈ ఫార్ములా వాడి నేను కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాను. దెన్ మీన్స్ మై ఫస్ట్ స్టెప్ ఈస్ టు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. దెన్ ఐ ఆమ్ ఫైండింగ్ ద గెయిన్ బై సబ్ట్రాక్టింగ్ ద వాట్ ఎవర్ ద కాస్ట్ ప్రైస్ ఫ్రమ్ ద సెల్లింగ్ ప్రైస్. ఫైనల్లీ నాకు ఎంతో గెయిన్ వస్తుంది. ఆ గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసుకోండి, గెయిన్ బై సిపి ఇంటూ 100. సో ఇప్పుడు చెప్పండి ఏ ఆర్డర్లో మనం ఆపరేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనేది. సో ఫస్ట్ ఐఎమ్ నాట్ డిటర్మైనింగ్ ద గెయిన్ ఆర్ లాస్ బై సబ్ట్రాక్టింగ్ ద కాస్ట్ ప్రైస్ ఫ్రమ్ 5,000. అది నేను సెకండ్ చేస్తున్నా, ఎప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత చేస్తున్నా. సో ఫస్ట్ ఐఎమ్ గెటింగ్ ద కాస్ట్ ప్రైస్ ఫ్రమ్ ద లాస్ట్ పర్సెంట్ గివెన్, అదే ఫార్ములాలో వాడి ఐఎమ్ గెటింగ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ద కాస్ట్ ప్రైస్ ఫ్రమ్ 5,000. ఆ 5,000 చేసిన తర్వాత ఐఎమ్ డిటర్మైనింగ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ బై దిస్ పర్టికులర్ ఫార్ములా. సో చూడండి ఏ స్టెప్స్. ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను? బి. దెన్ ఐ వెంట్ ఫర్ ఏ, దెన్ ఐ వెంట్ ఫర్ సి. ఇప్పుడు మీ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి ఇందులో? ఆల్ ద స్టెప్స్ ఆర్ రిక్వైర్డ్ బట్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ బిఏసి. అది మన ఆన్సర్. అది ఎక్కడుంది? ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ కాదు, ఓన్లీ ఏ అండ్ సి ఈజ్ కరెక్ట్ కాదు, ఓన్లీ బి అండ్ సి ఆర్ కరెక్ట్ కాదు, ఈ రెండిట్లలో ఉంది. ఆల్ ద స్టెప్స్ ఏ, బి అండ్ సి ఆర్ కరెక్ట్ అండ్ నెసరీ అని మాత్రమే చూసినట్టయితే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ కూడా చూడాలి.
ఏబిసి మనం పర్ఫామ్ చేయట్లేదు, ఫస్ట్ మనం బి చేస్తున్నాం, దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏ అండ్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు సి. దట్స్ వై ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ మస్ట్ బి 5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 5గా రాయడం జరుగుతుంది. సో రిమెంబర్ ద థింగ్స్ ఈజ్, మనకి ఇక్కడ ఉండేటివి ఏంటంటే 5 ఆప్షన్స్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ ఉంటుంది. వీటి మీద బేస్ మీరు చేసే ప్రాబ్లం ఎలా చేస్తున్నారని అడుగుతున్నాడు అంతే. సో నెక్స్ట్ కనుక క్వశ్చన్ చూసినట్టయితే, ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ ఎట్ SI ట్రబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 6 times ఇట్ సెల్ఫ్? ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఎలా చేస్తాం. ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ అవుట్ ఎట్ SI ట్రబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ట్రబుల్స్ అంటే బికమింగ్ 3 times అని అర్థం. అంటే ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ప్రిన్సిపల్ 1000, 10 సంవత్సరాల తర్వాత 3000 అవుతుందట, 2000 తీసుకుంటే 6000, ఆ విధంగా. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 6 times ఇట్ సెల్ఫ్ అని అడుగుతున్నాడు. దీనికి సింపుల్గా చేయొచ్చు. చూడండి ఎలా చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ దీనికి సంబంధించిన కండిషన్స్. డిటర్మైన్ ద ప్రిన్సిపల్ ఫస్ట్ అంటే పీ కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ డిటర్మైన్ ద రేట్ పర్సెంట్ అంటే ఆర్ కనుక్కోమంటున్నాడు. సి డిటర్మైన్ ద టైమ్ బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ద రేట్ ఇన్ SI ఫార్ములా. అంటే టైం కనుక్కోమంటున్నాడు, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, రేట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి, దట్ విల్ బి ఇన్ SI ఫార్ములా. ఈ విధంగా మిమ్మల్ని ABC వరకు కండిషన్స్ ఇచ్చాడు. డిటర్మైన్ ద ప్రిన్సిపల్ ఫస్ట్, డిటర్మైన్ ద రేట్ పర్సెంట్ అండ్ డిటర్మైన్ ద టైమ్ బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ద రేట్ ఇన్ ద SI ఫార్ములా. SI ఫార్ములా ఏంటండి, PTR/100 అంతే. సో ఈ 3 మనకు కండిషన్స్గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి, ఒకవేళ ఓన్లీ A and B ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ అండ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ AB. ఒకవేళ ABలో ఆర్డర్లో కనుక పర్ఫామ్ చేసినట్టయితే యువర్ ఆన్సర్ మస్ట్ బి 1. ఓన్లీ B ఈస్ కరెక్ట్ అండ్ నెససరీ అయినప్పుడు యువర్ ఆన్సర్ ఈస్ 2. ఓన్లీ C ఈస్ కరెక్ట్ అండ్ నెససరీ అయినప్పుడు యువర్ ఆన్సర్ ఈస్ 3. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఓన్లీ A and B ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ అండ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ AB అయినప్పుడు 1. ఓన్లీ B ఈస్ కరెక్ట్ అండ్ నెససరీ అయినప్పుడు 2. ఓన్లీ C ఈస్ కరెక్ట్ అండ్ నెససరీ అయినప్పుడు 3గా రాయడం జరుగుతుంది. అలాగే ఓన్లీ B and C ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ BC. BC సరిపోతుంది, అదే ఆర్డర్స్ BCలో చేసి సరిపోతుంది అంటే యువర్ ఆన్సర్ మస్ట్ బి 4. ఓన్లీ B and C ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ CB. పైన కింద అన్ని సేమ్ లైన్స్ అండి, చివరగా BCని CBగా రాసుకోండి సరిపోతుంది. సో అలా ఉంటే మిమ్మల్ని ఏం ఆన్సర్ చేయమంటున్నాడు, 5 అనే ఆన్సర్ చేయమంటున్నాడు. ఓకే, సో జాగ్రత్తగా గమనిస్తే ఓన్లీ B and C ఆర్ కరెక్ట్ అండ్ నెససరీ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ద ఆర్డర్ BC అంటే చూడండి, అంటే ఏ అవసరం లేదు అని అంటున్నాడు. 5th కండిషన్లో కూడా ఏ అవసరం లేదు అంటున్నాడు. ఫస్ట్ కండిషన్లో AB చాలంటున్నాడు, సెకండ్ కండిషన్లో B చాలంటున్నాడు, థర్డ్ కండిషన్లో C చాలంటున్నాడు. చూద్దాం అసలు ఎలా చేస్తాం ఈ ప్రాబ్లమ్ని అనేది. క్వశ్చన్ చూడగానే మనం ప్రాబ్లమ్ని ఎలా చేస్తామని చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ ఎట్ SI ట్రబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఫస్ట్ మనకి SI ఫార్ములా తెలియాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ని P అనుకుంటే P ఈజ్ బికమింగ్ హౌ మెనీ టైమ్స్ అండి, ట్రబుల్స్ 3P ఇన్ హౌ మెనీ ఇయర్స్, 10 years. P ఈజ్ బికమింగ్ 3P ఇన్ 10 years అయినప్పుడు ద వాల్యూ ఆఫ్ SI ఎంత అండి, PTR/100. నేను మీకు 1000 రూపాయలు ఇచ్చానండి. నేను మీకు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు మీరు నాకు 3000 రిటర్న్ చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు, యు ఆర్ పేయింగ్ మీ 2000. అలాగే నేను మీకు 4000 ఇచ్చా, మీరు నాకు 8000 పే చేస్తున్నారు అంటే 4000. హియర్ ఆల్సో P ఈజ్ బికమింగ్ 3P అంటే ఇంట్రెస్ట్ ఎంత, 3P మైనస్ P కాబట్టి 2P ఈక్వల్ టు PTR/100.